అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గం మరి ఇక్కడ ఇసుక మాఫియాకు కేంద్రంగా మారిందా అంటే అవుననే వినబడతా ఉన్నది. తాడిచేరులో అయితే మరి ఇక్కడ తోడేళ్లు దోసుకుపోయినట్టు దోసుకుపోతా ఉన్నారు. మంథని ఏదైతే మన మానేరు తాడిచెర్లలో ఉన్నటువంటి ఆ మానేరు ఏదైతే ఉన్నదో ఆ మానేరును ఎండబెట్టి ఇసుకని యథేచ్ఛగా దోసుకుపోతా ఉన్నారు. ఈ ఇసుక దొంగలే మొన్నటి రోజున అడవి సోమన్పల్లి దగ్గర ఉన్నటువంటి మరి అక్కడ చెక్ డ్యామ్ ను కూడా పేల్చేసిన సంఘటన మనం చూసినాం. మరి యథేచ్ఛగా ఇంత దోసుకుపోతా ఉన్నారు. రాత్రిళ్ళు డోజర్లు పెట్టి ట్రాక్టర్లో నింపుకపోతా ఉన్నారు. ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్న అధికారులు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. ఇక్కడ చూస్తే మరి లోకల్ న్యూస్ లో కూడా వచ్చిందంటే తాడిచెర్ల మానేరులో ఇసుక తోడేళ్లు. భూపాలపల్లి జిల్లా మల్హార్రావు మండలంలో తాడిచెర్ల గ్రామంలో మానేరులో రాత్రంతా అక్రమంగా ఇసుక తోడేస్తా ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక నాయకుడు అధికారుల అండతో డోజర్ల సాయంతో రాత్రిపూట తాడిచెర్ల మీదుగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి ఇసుక అక్రమ రవాణా చేస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారని సమాచారం. అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూడడం వెనుక కారణాలు అంతుచిక్కని రహస్యంగా మారినాయి. ఈ రకంగా మరి అడ్డగోలుగా తాడిచెర్లలో ఆగని అక్రమ ఇసుక రవాణా అని చెప్పి మరి దీన్ని ఎక్కడికక్కడ ఎత్తి చూపుతూ ఫోటోలన్నీ మరి వీడియోలన్నీ కూడా చక్కర్లు కొడతా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక మరోవైపు కాంగ్రెస్ నాయకులు సుద్దులు వలుపుతారు. మొన్న దండు రమేష్ చెప్తాడు మేమన్నా ఇసుక అక్రమ రవాణా చెప్తానవా అని. ఇదేం రవాణానే దండు రమేష్ అన్న, ఇది ఇసుక అక్రమ రవాణా కాదా? మరి ఇక్కడ మిమ్మలను ఇప్పుడు ఏమన్నా అంటే తప్పేమన్నా ఉన్నదా? మొన్న మీరే అన్నారు మేమేమన్నా ఇసుక అక్రమ రవాణా చెప్తానని. ఇవాళ కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా ఇసుకను దోసుకుపోతా ఉన్నారు. అంటే ఇవాళ మీరు తిరిగే కార్లు, ఇవాళ తిరిగే కొత్త కొత్త బట్టలన్నీ మరి జనాన్ని దోసుకున్నాయని చెప్పి ఇప్పుడు అనుకోవాలన్నా లేదా? దండు రమేష్ సమాధానం చెప్పాలి. మరి దీని మీద అధికారులు ఎందుకు కళ్ళు మూసుకొని ఉంటా ఉన్నారో మరి ఇక్కడ మల్హార్ మండలానికి సంబంధించిన ఎంఆర్ఓను డైరెక్ట్ కాల్ చేసి అడుగుదాం, ఆయన ఏం సమాధానం చెప్తాడో. సార్ నమస్కారం. సార్ నా పేరు సత్యనారాయణ గౌడ్ సార్, నేను జర్నలిస్టు టీజీ టీవీ. చెప్పండి సార్ మీరు లైవ్ లో ఉన్నారు. చెప్పండి సార్ ఇక్కడ మన తాడిచెర్ల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి సార్, మీకు దృష్టికి వచ్చిందా సార్? ఇప్పుడండి రోజు జరుగుతూ ఉన్నది. 2-3 రోజుల నుంచి ఆల్రెడీ మా టీజీ టీవీలో కూడా పెడతా ఉన్నాం, సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇవాళ లోకల్ న్యూస్ లో కూడా వచ్చింది. లేదు లేదు, ఇప్పుడు నేను మా జీపీ ఇవ్వకుండా ఆర్ఐకి చెప్పినాను ఆల్రెడీ సార్. వెంటనే అది మాకు లోకల్ పర్సన్ చెప్తుంటే ఇమీడియట్ పంపిస్తే అక్కడ వెహికల్స్ ఏం లేవు. అంటే మీరు రాత్రిపూట యథేచ్ఛగా సాగుతా ఉన్నది. మరి ఆయనకు ఏమన్నా లీజుకి ఇట్లా ఇచ్చిన మానేరును అని కొంచెం డౌట్ వస్తా ఉన్నది. ఎందుకంటే ఆయన బాజాప్తా కొట్టుకుంటున్నాడు కదా. ఎలాంటి లీజ్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు నిత్యం జరుగుతూ ఉన్నాయి సార్ బాజాప్తా ట్రాక్టర్ పెట్టి. మీకు కావాలంటే ఫోటోలు, వీడియోలు, దానికి సంబంధించిన ఆధారాలు అన్ని పంపిస్తాం. ఏమైనా సీజ్ చేయగలుగుతారా మీరు ఆ ట్రాక్టర్ను ట్రేస్ చేసి? 100% సీజ్ చేస్తాం. మీ నెంబర్కి మేము అవన్నీ డీటెయిల్స్ పంపిస్తాం సార్. మరి రాత్రిళ్ళే జరుగుతూ ఉన్నది ఎక్కువగా. మరి పూర్తిగా అందుకోసం నేను ఎస్ఐ గారితో కూడా మాట్లాడినా వాళ్ళు బందోబస్తు ప్రొవైడ్ చేస్తా అన్నారు. లోకల్లా మాకు అక్కడి నుంచి ఏం చెప్తా ఉన్నారంటే ఎస్ఐ గారికి 100 సార్లు ఫోన్ చేసినా ఫోన్ లేపుతలేడంట. సార్ ఇలాంటి అక్రమాలను అధికారులు మీరే కదా సార్ అరికట్టాల్సింది. 100% డౌటే లేదు. ఇక్కడ ఉన్న మంత్రి గారేమో ఇక్కడ ఉన్న మీ తాత ముత్తాతల వనరులు అందరూ దోసుకపోతానని చెప్పి ఆయన చెప్తాడు, దీన్ని అరికడతా అంటాడు. మరి ఆయన చిత్తశుద్ధితోటే ఉన్నదా? మరి లోపం మీ దగ్గర ఉన్నదా లేకపోతే అక్కడి నుంచే ఉన్నదా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు 100% లీగల్ స్టాండ్ తీసుకుంటూ వాళ్ళతో యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఓకే సార్, నేను దీనికి సంబంధించిన ఆధారాలన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తా. ఓకే థ్యాంక్ యూ. చూద్దాం ఎంఆర్ఓ గారు మరి ఎవరి ఫోన్ అనుకొని ఎత్తిండో కానీ మొత్తానికైతే ఎత్తిండు. మరి ఆయన ఏం చర్యలు తీసుకుంటాడో. ఈ ట్రాక్టర్కి సంబంధించిన మరి ఫోటోలు అన్నీ కూడా మన దగ్గర ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి సీజ్ చేస్తాడా, దాని మీద ఏం చర్యలు తీసుకుంటాడో కూడా చూద్దాం. ఏది ఏమైనా పైనుంచి వాళ్ళకు యథేచ్ఛగా మరి మా వాళ్ళ జోలికి పోకుండా అని చెప్పి ఆదేశాలు వస్తున్నాయి. కాబట్టి పాపం అధికారులు కూడా బిక్కుమంటూ నోరు మూసుకునే కూర్చుంటా ఉన్నారు. వాళ్ళు ఏదో పట్టమంటే కప్ప కోపం, ఇడువంటే పాము కోపం అన్న చందంగా వాళ్ళ పరిస్థితి తయారైంది. ఇలా మంత్రి నియోజకవర్గంలో అధికారులు స్వేచ్ఛగా పనిచేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే వార్డు మెంబర్ కంటే తక్కువ స్థాయిలో కూడా వెళ్ళి
ఇప్పుడు కొట్టాలనా సీన్ బాబుకు ఫోన్ అని చెప్పి బెదిరిస్తా ఉన్నారట. ఆ విధంగా వీళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా వాళ్ళు పాపం ఏదైతే ఆ కళ్ళకు గంతలు కట్టుకునే మరి తిరుగుడు తప్ప వాళ్ళకు ఈ చెడు అనేది కనబడతలేదు, ఈ మాఫియా అనేది కనబడతలేదు. అయినా చర్యలు తీసుకుంటా అన్నాడు కాబట్టి చూద్దాం ఆయన ఏం చర్యలు తీసుకుంటాడో. ఇప్పుడే ఈ న్యూస్ అయిపోగానే ఆయనకు ఆధారాలన్నిటి కూడా ఫార్వర్డ్ చేస్తా నేనే. మరి ఇవాళ ఏం చర్య తీసుకుంటాడో కూడా మనం వేచి చూద్దాం.